ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. సంక్షిప్త మహాభారతము అశ్వమేధిక పర్వము 731వ అధ్యాయము. అశ్వమేధిక పర్వంలో 323వ అధ్యాయము. మోక్ష ప్రాప్తికి ఉపాయము. సిద్ధ బ్రాహ్మణుడు చెబుతున్నాడు. కాశ్యప, స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుండి క్రమంగా పూర్వాభిమానము విడిచి ఏమాత్రము చింతన చేయకుండా మౌన భావంతో ఉంటూ అందరికీ ఏకమాత్రాధిష్టానమైన పరబ్రహ్మ పరమాత్మయందు లీనమైన వాడే సంసార బంధాల నుండి ముక్తుడు కాగలడు. అందరికీ మిత్రుడు, అన్నీ సహించేవాడు, మనోనిగ్రహ తత్పరుడు, జితేంద్రియుడు, భయ క్రోధాలు లేనివాడు, మనస్వి అయినవాడు, నియమ పరాయణుడు, పవిత్రుడు అయి ప్రాణులందరినీ తన వలనే భావించి నడుచుకునేవాడు, సన్మానం పొందాలనే ఇచ్చ లేనివాడు, గర్వదూరుడు, సర్వదా ముక్తుడే. జనన మరణాలు, సుఖదుఖాలు, లాభనష్టాలు, ప్రియాప్రియాలు వీటి పట్ల సమాన దృష్టి కలవాడు, ఎవరి ధనాన్ని ఆశించనివాడు, ఎవరిని అవహేళన చేయనివాడు, మనస్సుపై ద్వంద్వాల ప్రభావము పడనివాడు, చిత్తమునందు ఆసక్తి తొలగిపోయినవాడు, ఎవరిని తన మిత్రునిగా గాని బంధువు లేదా సంతానంగా గాని భావించనివాడు, ధర్మార్థ కామాలను పరిత్యజించిన వాడు, అన్ని రకాలుగా ఆకాంక్ష రహితుడైన వాడు, ధర్మాధర్మముల యందు ఆసక్తి లేనివాడు, పూర్వ సంచిత కర్మలను త్యజించిన వాడు, వాసనాక్షయం కావడంతో చిత్తము అత్యంత శాంతమయం అయినవాడు, అన్ని రకాల ద్వంద్వాలు లేనివాడు ముక్తుడు అవుతాడు. ఈ జగత్తును అశ్వత్థ వృక్షము వలె నేడు ఉండి రేపు లేదు అనే దృష్టి కలవాడు, దీనిని జన్మ మృత్యు జరా అవస్థలతో కూడి అస్థిరమైనదిగా చూసేవాడు, బుద్ధి వైరాగ్యంలో లగ్నమైన వాడు, సదా తనయందే దోషాలను దర్శించేవాడు, శీఘ్రంగా తన బంధాలను నశింపచేసుకోగలడు. ఆత్మను శబ్ద స్పర్శ రూప రస గంధ పరిగ్రహ రహితంగా అజ్ఞేయమైనదిగా భావించేవాడు, ఆత్మ పాంచ భౌతిక గుణహీనము, నిరాకారము, కారణరహితము, నిర్గుణము, గుణభోక్త అనే దృష్టి కలవాడు ముక్తుడవుతాడు. బుద్ధితో విచారించి శారీరక మానసిక సంకల్పాలన్నీ త్యజించిన వాడు ఇంధనము లేని అగ్ని వలె మెల్లమెల్లగా శాంతిని పొందుతాడు. అన్ని రకాల వాసనలను వదిలి ద్వంద్వరహితుడు, పరిగ్రహం చేయనివాడు, తపస్సుతో ఇంద్రియాలను వశము చేసుకొని అనాసక్తుడై సంచరించేవాడు ముక్తుడే అవుతాడు అని భావించాలి. ఎందుకంటే వాసనల నుండి ముక్తుడైన మనిషి శాంతము, అచలము, నిత్యము, అక్షరము, సనాతనము అయిన పరబ్రహ్మ పరమాత్మను పొందుతాడు. ఇక నేను ఉత్తమోత్తమైన యోగ శాస్త్రాన్ని వివరిస్తాను. యోగ సాధన చేసే యోగులు ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. చిత్తాన్ని వశపరుచుకొని అంతర్ముఖుడైన యోగి నిత్యమైన తన ఆత్మను దర్శించే ఆ ఉపాయాలను ముందుగా విను. ఇంద్రియాలను విషయాల నుండి మళ్లించి మనస్సును ఆత్మలోనూ నిలపాలి. ఇలా ముందు తీవ్రమైన తపస్సు చేసి ఆపై మోక్షానికి ఉపయోగించే ఉపాయము అవలంబించాలి. మనిషి అయినవాడు సదా తపస్సు చేస్తూ ప్రయత్నశీలుడై యోగశాస్త్రకమైన ఉపాయాలను అనుష్ఠించాలి. అందువల్ల అతడు మనసు ద్వారా అంతఃకరణంలో ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఏకాంతంగా ఉండే సాధకుడు తన మనసును ఆత్మలో లగ్నం చేయటంలో సఫలుడైతే అతడు తప్పక అంతఃకరణంలో ఆత్మను దర్శిస్తాడు. నిత్యము సంయమ పరాయణుడు, యోగయుక్తుడు, మనసును వశంలో ఉంచుకునేవాడు, జితేంద్రియుడు అయిన సాధకుడే ఆత్మ ప్రేరితుడై బుద్ధి ద్వారా దాని సాక్షాత్కారము పొందగలుగుతాడు. మనిషి కలలో ఒక అపరిచిత వ్యక్తిని చూసి తర్వాత జాగ్రత్త అవస్థలో అతనిని చూస్తే అతడే ఇతడు అని గుర్తిస్తాడు. అలాగే సాధన పరాయణుడైన యోగి సమాధి స్థితిలో ఆత్మను ఏ రూపంలో చూస్తాడో
తర్వాత కూడా అదే రూపంలో చూస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ముంజగడ్డి నుండి ఇషికను వేరు చేసి చూసినట్లు యోగి ఆత్మను ఈ దేహాన్ని నుండి వేరు చేసి చూస్తాడు. ఇక్కడ శరీరము ముంజగడ్డి అని, ఆత్మను ఇషికమని చెప్పారు. యోగవేత్తలు దేహము ఆత్మ విడివిడిగా ఉంటాయి అని తెలియజేయడానికి అతి ఉత్తమమైన ఈ దృష్టాంతాన్ని ఇచ్చారు. దేహధారి అయిన జీవుడు యోగము ద్వారా ఆత్మ యొక్క యథార్థ రూపాన్ని దర్శించినప్పుడు ఆ సమయంలో అతని మీద త్రిభువనాధీశ్వరునికి కూడా అధికారము ఉండదు. అతడు తన ఇచ్ఛానుసారంగా విభిన్న శరీరాలు ధరించగలడు. జరా మరణాలు అతని వద్ద చేరవు. శోక హర్షాలు అతనిని సృష్టించలేవు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే యోగి దేవతలకు కూడా దేవత అవుతాడు. అతడు ఈ అనిత్య శరీరాన్ని వదిలి శాశ్వతమైన బ్రహ్మను పొందుతాడు. సర్వ ప్రాణులు నశించినా అతనికి భయము లేదు. అందరికీ కష్టాలు కలిగినా అతనికి ఎటువంటి కష్టము కలగదు. శాంతచిత్తుడు నిస్పృహుడు అయిన యోగి ఆసక్తి స్నేహాల వలన కలిగే తీవ్ర దుఃఖ శోకాల వల్ల భయం వల్ల ఎప్పుడూ విచలితుడు కాడు. అతనిని శస్త్రం ఛేదింపజాలదు. మృత్యువు అతనికి దరికి రాదు. ప్రపంచంలో అతనిని మించిన సుఖవంతుడు ఎక్కడా ఎవరూ కనపడరు. అతడు మనస్సును ఆత్మలో లీనం చేసి ఆత్మనిష్ఠుడవుతాడు. ముసలితనము వలన కలిగే దుఃఖాల నుండి విముక్తుడై సుఖంగా నిద్రిస్తాడు. అక్షయ ఆనందాన్ని అనుభవిస్తాడు. చక్కగా యోగాభ్యాసం చేసి యోగి తనలోనే ఆత్మ సాక్షాత్కారం పొందుతున్నప్పుడు అతడు సాక్షాత్తు ఇంద్ర పదవిని కూడా పొందాలని కోరుకోడు. ఏకాంతంలో ధ్యానించే వ్యక్తికి యోగ ప్రాప్తి ఎలా కలుగుతుందో విను. వేదోక్తమైన ఉపదేశాన్ని ధ్యానిస్తూ దేహంలో జీవ నివాసం ఎక్కడ ఉన్నదని చెప్పారో అక్కడ మనసును కూడా నిలపాలి. దానిని దాటి ఎప్పుడు బయటికి పోరాదు. ఆపై నిర్జనవనంలో ఏ శబ్దము వినపడని చోట ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఏకాగ్ర చిత్తంతో తన అంతఃకరణంలో పరమాత్మ తత్వాన్ని ధ్యానించాలి. పొరపాట్లను సర్వదా వదిలివేయాలి. ఈ రీతిగా సదా ధ్యానము కోసమే ప్రయత్నించే వాని యొక్క చిత్తము శీఘ్రంగా ప్రసన్నమవుతుంది. పరబ్రహ్మ పరమాత్మను పొందుతాడు. పరమాత్మ ఈ చర్మ చక్షువులకు కనబడడు. ఇంద్రియాలన్నీ కూడా వానిని తమకు విషయంగా చేసుకోలేవు. కేవలం మనసనే దీపం యొక్క సహాయంతోనే ఈ మహత్తరమైన ఆత్మ కనబడుతుంది. అతడు సర్వతః పానిపాదుడు. అన్ని వైపులా కన్నులు, శిరస్సులు, ముఖాలు కలవాడు. అన్ని వైపులా చెవులు కలవాడు. ఎందుకంటే అతడు ప్రపంచంలో అందరిలో వ్యాపించి ఉన్నవాడు. ఈ రీతిగా పరమాత్మను దర్శించిన వాడు అతనిని ఆశ్రయించి ముక్తుడవుతాడు. విప్రోత్తమ, ఈ రహస్యమంతా నీకు చెప్పాను. ఇక నేను వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాను. నీవు కూడా ఆనందంగా నీ చోటికి వెళ్ళు. శ్రీకృష్ణ, నేను ఆ సిద్ధ బ్రాహ్మణుడను. ఉత్తమ వ్రతాచరణం కల మహా తపస్వి శిష్యుడైన కాశ్యపుడికి నేను ఈ రీతిగా ఉపదేశించగానే అతడు ఇచ్ఛానుసారంగా తాను కోరుకున్న చోటికి వెళ్ళాడు. శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారు, అర్జున, మోక్ష ధర్మాన్ని ఆశ్రయించిన బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ సిద్ధముని నాకు ఈ విషయాన్ని చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు. పార్థ, నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని నీవు ఏకాగ్ర చిత్తంతో విన్నావా? వ్యగ్రచిత్తుడు, జ్ఞానోపదేశం పొందనివాడు ఈ విషయాన్ని తెలుసుకోలేడని నా విశ్వాసము. అంతఃకరణ శుద్ధుడే దీనిని తెలుసుకోగలడు. దేవతల యొక్క పరమగోప్యమైన రహస్యాన్ని నీకు చెప్పాను. ఈ లోకంలో ఎవడు ఎప్పుడు ఈ రహస్యాన్ని వినలేదు, నీవు తప్ప. దీనిని వినే అధికారం కూడా వేరొకనికి లేదు. సందిగ్ధ చిత్తుడు దీనిని చక్కగా తెలుసుకోలేడు. సనాతన బ్రహ్మయే జీవునికి పరమగతి. జ్ఞాని అయిన మానవుడు దేహాన్ని విడిచి ఆ బ్రహ్మలోనే అమృతత్వాన్ని పొందుతాడు. శాశ్వతంగా సుఖిస్తాడు. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, పాపజన్ములైన చండాలాదులు కూడా ఈ ధర్మాన్ని ఆశ్రయించి పరమగతిని పొందుతారు. మరి తమ ధర్మాలను ప్రేమిస్తూ సదా బ్రహ్మలోక ప్రాప్తి సాధనలో లగ్నమైన బహు శృతులైన ఆ బ్రాహ్మణుల, క్షత్రియుల విషయం చెప్పేదేముంది?
మోక్ష ధర్మము గూర్చి యుక్తియుక్తంగా నీకు ఇలా ఉపదేశించాను. దాని సాధనకు ఉపాయము చెప్పాను. సిద్ధి, ఫలము, మోక్షము, దుఃఖ స్వరూపము కూడా చెప్పాను. దీనిని మించిన సుఖదాయకమైన ధర్మము వేరొకటి లేదు. పాండునందన, బుద్ధిమంతుడు, శ్రద్ధాలువు, పరాక్రమవంతుడు లౌకిక సుఖాలు సారహీనమనుకొని వానిని పరిత్యజించిన వాడు ఎవడైనా ఈ ఉపాయము ద్వారాని అతి శీఘ్రంగా పరమగతిని పొందుతాడు. నేను చెప్పేది ఇంతే, ఇంతకు మించి ఏమీ లేదు. 6 నెలలు నిరంతరము యోగాభ్యాసం చేసిన వానికి తప్పక అందులో సిద్ధి కలుగుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.